want justice. We 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 want justice. పరిష్కరించాలి పెండింగ్ లో ఉన్న 2000 మంది మార్పేల కార్మిక సమస్యను వెంటనే 2000 మంది మార్పేల కార్మిక సమస్యను వెంటనే పరిష్కరించాలి. తారీఖు నుంచి గోలేట్ నుంచి కొత్తగూడెం వరకు పాదయాత్ర చేసుకుంటూ మారుపేర్ల కార్మికులు వస్తూ ఉన్నారు. వీరు పాదయాత్ర జరగనివ్వకుండా సింగరేణి యాజమాన్యం, ఇంటెలిజెన్స్ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు అనేక ఆటంకాలు కల్పించినా వాళ్ళు అన్ని ఛేదించుకుంటూ ఈరోజు హెడ్ ఆఫీసు చేరుకున్నారు. ప్రత్యేకంగా ఆ సమస్యను పరిష్కరించుకోవడంలో తండ్రుల తరఫున రంగంలో దిగిన వారసులకి, సింగరేణి వారసత్వానికి ముందుగా విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అయితే సమస్య ఏంటంటే మీరు మారు పేర్లు ఉన్నాయని గతంలో ఉన్నటువంటి ఆ పేర్లను మార్చకుండా ఇంటి పేర్లతోటి, ఊర్లో పిలిచే మారు పేర్లతోటి అట్లనే ఉద్యోగాలు ఇచ్చిన సింగరేణి ఈరోజు అనేక సమస్యలు సృష్టించి వారి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులు చేస్తూ ఉంది. మానసికంగా ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మానసికంగా వేధిస్తుంది. నువ్వు నీ తండ్రి కొడుకో లేదా అనే సమస్యను మీరు పరిష్కరించుకోండి, తేల్చుకోండి, ఇది ప్రజాకోర్టులో తేల్చుకోండి అనే పద్ధతిలో సింగరేణి యాజమాన్యం ఒక సమస్యను లేవనెత్తి తండ్రి కొడుకులకి, ఊర్లో ఉన్న ప్రజలకి ఒక సమస్యను లేవనెత్తే విధంగా ఉంది. ఇది ప్రధానంగా కుటుంబంలో లేవనెత్తే సమస్యగా చేసుకొస్తూ ఉంది. కాబట్టి ఇది ఆర్ఎల్సీ, ఆర్సీఎల్ వాళ్ళు కూడా ఇది 2000 నుంచి 3000 మంది ఈ సమస్యలో ఉన్నారు. ఆ సమస్యను పరిష్కరించండి అని 5 గుర్తింపు సంఘాలు మొత్తం సంతకాలు పెట్టేప్పటికీ 7-8 సంవత్సరాలుగా ఈ సమస్యలు పెండింగ్లో పడుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం అంతే చేసింది, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా అంతే చేస్తూ ఉంది. కాబట్టి ఈ ఆర్సీఎల్ అమ్మట ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పింది. కాబట్టి పాదయాత్ర చేస్తున్న మారుపేరు కార్మికుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి. అధికారులు రావాలి. న్యాయమైన డిమాండ్ కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేట్ చేయొద్దు. అది ప్రాణాలతో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి చదువుకొని ఉద్యోగాలు లేక తండ్రి వారసత్వం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగాలు వీళ్ళు. కాబట్టి రాబోయే తరానికి కాబోయే భావి భారత పౌరులు వీళ్ళు. కాబట్టి భారత పౌరులను ఏ తండ్రి కొడుకులో తేల్చుకోమని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా సింగరేణి యాజమాన్యం ఒక బాణం వదిలిపెట్టింది. కాబట్టి ఇలాంటివి చేయొద్దు. ఏదున్న ఆర్ఎల్సీ వాళ్ళు చెప్పినటువంటి సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరించండి అని కూడా చెప్పింది. కాబట్టి 5 గుర్తింపు సంఘ ఎన్నికలు పెట్టినటువంటి సంతకాలు కూడా ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని భారత కార్మిక సంఘాల సమైక్య గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం JLBK తరఫున గౌరీ నాగేశ్వరరావు తెలియజేస్తా ఉన్నాడు.